నటరత్న ఎన్టీఆర్, అందాల తార జయప్రద వీరిద్దరూ జంటగా 11 సినిమాలు రూపొందాయి. జంటగా కాకుండా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. ఆ చిత్రం పేరు రామకృష్ణులు. ఇక వీరిద్దరూ జంటగా నటించిన 11 చిత్రాలలో ఒకటి ఇండస్ట్రీ హిట్ కాగా మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 4 సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించాయి. మిగిలిన 5 సినిమాలు ఫ్లాప్లుగా నిలిచాయి. వీరిద్దరూ జంటగా 1977వ సంవత్సరంలో 4 సినిమాలు, 1978లో 3 సినిమాలు, 1979లో 1 సినిమా, 1980లో 3 సినిమాలు రూపొందాయి. 1980వ సంవత్సరం తర్వాత 1981, 1982లో వీరిద్దరూ జంటగా 1 సినిమా కూడా రూపొందకపోవడం గమనించవలసిన విషయం. ఇప్పుడు వీరిద్దరూ నటించిన ఆ 11 సినిమాలేవో అవి విడుదలైన వరుస క్రమంలో తెలుసుకుందాం. 1 అడవి రాముడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1977వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2 చాణక్య చంద్రగుప్త. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1977వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీ విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. 3 మా ఇద్దరి కథ. నందమూరి రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1977వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీ విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. 4 యమగోళ. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1977వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 5 మేలు కొలుపు. బివి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978వ సంవత్సరం జనవరి 3వ తేదీన విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. 6 యుగ పురుషుడు. కె బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978వ సంవత్సరం జూలై 14వ తేదీ విడుదలై కమర్షియల్ సక్సెస్ సాధించింది. 7 రాజపుత్ర రహస్యం. ఎస్డి లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1978వ సంవత్సరం జూలై 28వ తేదీ విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. 8 శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1979వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. 9 ఛాలెంజ్ రాముడు. టిఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980వ సంవత్సరం జనవరి 12వ తేదీ విడుదలై కమర్షియల్ సక్సెస్ సాధించింది. 10 సర్కస్ రాముడు. దాస నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980వ సంవత్సరం మార్చి 1వ తేదీ విడుదలై కమర్షియల్ సక్సెస్ సాధించింది. 11 సూపర్ మ్యాన్. వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980వ సంవత్సరం జూలై 10వ తేదీ విడుదలై కమర్షియల్ సక్సెస్ సాధించింది. వీరిద్దరూ జంటగా నటించిన 11 సినిమాలలో అడవి రాముడు, యమగోళ చిత్రాలు చరిత్ర సృష్టించాయి. ఈ 2 చిత్రాలు మినహా మరే చిత్రము కూడా ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోవడం గమనించవలసిన విషయం. ఇండస్ట్రీ హిట్ తో ప్రారంభమైన వీరిద్దరి కాంబినేషన్ అదే సంవత్సరం విడుదలైన యమగోళతో విపరీతమైన క్రేజీని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత రూపొందిన 9 సినిమాలలో ఒక్కటి కూడా ఆ స్థాయిలో విజయం సాధించక అభిమానులకు నిరాశను మిగిల్చింది అని చెప్పుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ, అందాల తార జయప్రద వీరిద్దరిది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్. వీరిద్దరి కలయికలో మొత్తం 43 సినిమాలు రూపొందాయి. కృష్ణ గారితో అత్యధిక సినిమాలలో కథానాయికగా నటించిన రికార్డు విజయ నిర్మల గారికి ఉంది. ఆమె తర్వాత కృష్ణ గారితో అత్యధిక చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఘనత జయప్రద గారిదే. కృష్ణ గారితో కళా సినిమాలలో అత్యధికంగా నటించిన హీరోయిన్ కూడా జయప్రద గారే. అంతేకాకుండా కృష్ణ గారు జయప్రద గారి కాంబినేషన్ కి ఒక ప్రత్యేక ఆల్ టైమ్ రికార్డు ఉంది. అదేమిటంటే తెలుగు సినీ చరిత్రలో అత్యధిక కలర్ చిత్రాలలో జంటగా నటించిన హీరో హీరోయిన్లుగా కృష్ణ, జయప్రదలు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశారు. వీరిద్దరూ కలిసి నటించిన దాదాపు చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం మరో విశేషం. ఆ సినిమాల వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. 1 శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. వీరిద్దరూ కలిసి జంటగా నటించిన మొదటి చిత్రం శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. 1976వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. 2 మన ఊరి కథ. 1976వ సంవత్సరం మే నెల 12వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి కె హేమభద్రరావు దర్శకత్వం వహించారు. 3 ఈనాటి బంధం ఏనాటిదో. 1977వ సంవత్సరం జూన్
8వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. 4 దొంగలకు దొంగ 1977 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ విడుదలైన ఈ సూపర్ హిట్ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. 5 అల్లరి బుల్లోడు 1978 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి జి.సి. శేఖర్ దర్శకత్వం వహించారు. 6 ఏజెంట్ గోపి 1978 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. 7 దొంగల వేట 1978 సంవత్సరం జూలై 14వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. 8 కుమారరాజా 1978 సంవత్సరం అక్టోబర్ 6వ తేదీ విడుదలైన ఈ సూపర్ హిట్ చిత్రానికి పి. సాంబశివరావు దర్శకత్వం వహించారు. 9 అతని కంటే ఘనుడు 1978 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి జి.సి. శేఖర్ దర్శకత్వం వహించారు. 10 వియ్యాల వారి కయ్యాలు 1979 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ విడుదలైన ఈ సూపర్ హిట్ చిత్రానికి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించారు. 11 దొంగలకు సవాల్ 1979 సంవత్సరం మే నెల 18వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. 12 కొత్త అల్లుడు 1979 సంవత్సరం మే నెల 31వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి పి. సాంబశివరావు దర్శకత్వం వహించారు. 13 మండే గుండెలు 1979 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ విడుదలైన ఈ సూపర్ హిట్ చిత్రానికి కె. బాపయ్య దర్శకత్వం వహించారు. 14 శంకుతీర్థం 1979 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. 15 భలే కృష్ణుడు 1980 సంవత్సరం జనవరి 14వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 16 కొత్తపేట రౌడీ 1980 సంవత్సరం మార్చి 7వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి పి. సాంబశివరావు దర్శకత్వం వహించారు. 17 రగిలే హృదయాలు 1980 సంవత్సరం ఆగస్టు 29వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. 18 బండోడు గుండమ్మ 1980 సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. 19 అల్లరి బావ 1980 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి పి. సాంబశివరావు దర్శకత్వం వహించారు. 20 ఊరికి మునగాడు 1981 సంవత్సరం జనవరి 14వ తేదీ విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 21 రహస్య గూఢచారి 1981 సంవత్సరం మార్చి 27వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. 22 జతగాడు 1981 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. 23 మాయదారి అల్లుడు 1981 సంవత్సరం నవంబర్ 12వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్ గా నిలిచింది. 24 నివురు గప్పిన నిప్పు 1982 సంవత్సరం జూన్ 24వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి కె. బాపయ్య దర్శకత్వం వహించారు. 25 జగన్నాథ రథచక్రాలు 1982 సంవత్సరం ఆగస్టు 27వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. 26 పగబట్టిన సింహం 1982 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 27 ఏకలవ్య 1982 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి విజయారెడ్డి దర్శకత్వం వహించారు. 28 ముందడుగు 1983 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కె. బాపయ్య దర్శకత్వం వహించారు. 29 సిరిపురం మునగాడు 1983 సంవత్సరం జూన్ 1వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. 30 ప్రజారాజ్యం 1983 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ విడుదలైన ఈ సూపర్ హిట్ చిత్రానికి ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు. 31 యుద్ధం 1984 సంవత్సరం జనవరి 14వ తేదీ విడుదలైన ఈ ఫ్లాప్ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. 32 నాయకులకు సవాల్ 1984 సంవత్సరం జూన్ 6వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి
కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. 33 బంగారు కాపురం 1984 సంవత్సరం ఆగస్టు 9వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 34 మహాసంగ్రామం 1985 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ విడుదలైన ఈ ఫ్లాప్ చిత్రానికి ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించారు. 35 సూర్యచంద్ర 1985 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ విడుదలైన ఈ హిట్ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు. 36 మహామనిషి 1985 సంవత్సరం నవంబర్ 14వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి ఎం బాలయ్య దర్శకత్వం వహించారు. 37 కృష్ణగారడి 1986 సంవత్సరం జనవరి 3వ తేదీ విడుదలైన ఈ ఫ్లాప్ చిత్రానికి విజయబాబు నాయుడు దర్శకత్వం వహించారు. 38 సింహాసనం 1986 సంవత్సరం మార్చి 21వ తేదీ విడుదలైన ఈ చిత్రానికి కృష్ణగారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 39 తేనె మనసులు 1987 సంవత్సరం మార్చి 24వ తేదీ విడుదలైన ఈ యావరేజ్ చిత్రానికి రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించారు. 40 విశ్వనాథ నాయకుడు 1987 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ విడుదలైన ఈ ఫ్లాప్ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. 41 కలియుగ కర్ణుడు 1988 సంవత్సరం జనవరి 14వ తేదీ విడుదలైన ఈ సూపర్ హిట్ చిత్రానికి కృష్ణ గారి దర్శకత్వం వహించారు. 42 అత్తమెచ్చిన అల్లుడు 1989 సంవత్సరం జనవరి 19వ తేదీ విడుదలైన ఈ ఫ్లాప్ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 43 చంద్రవంశం 2002 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ విడుదలైన ఈ ఫ్లాప్ చిత్రానికి వి ఉమాకాంత్ దర్శకత్వం వహించారు. 1989 సంవత్సరం విడుదలైన అత్తమెచ్చిన అల్లుడు చిత్రం తర్వాత మళ్ళీ 13 సంవత్సరాలకు వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో జోడీగా నటించడం విశేషం. ఇవన్నీ కృష్ణ గారు జయప్రద గారు జంటగా నటించిన 43 సినిమాల విశేషాలు. వీటిలో 9 సినిమాలకు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. మొత్తం 43 సినిమాలలో 33 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించగా 10 సినిమాలు మాత్రమే ఫ్లాప్ గా నిలిచాయి. ఆ విధంగా అత్యధిక విజయాలతో తెలుగు తెరపై మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచింది సూపర్ స్టార్ కృష్ణ అందాల తార జయప్రదల జోడీ.